పంపిస్తానండి. మర్చిపోతే బాగుంటుంది. డైసీ 5 అయిపోయింది. ప్రిన్సీ, డైసీ, టైం 5 అయిందా? అబ్బా మమ్మీ ఎందుకు మర్చిపోతులే. డైసీ చూడు మమ్మీ ఎగ్జాక్ట్ 5 అవ్వగానే ఎట్ట పిలుస్తుందో. ఏం చేస్తున్నారు? రెడీనా? ట్యూషన్ కి టైం అవుతుంది. మమ్మీ డైసీ ఏంటో మాట్లాడాలంట. ఇంకేం మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. చల్ మమ్మీ 1 మినిట్. చెప్పు. మమ్మీ బ్యాగ్ తీసుకురానా? వద్దే, టెడ్డీ బేర్లు టాయ్స్ పెట్టుకో. బ్యాగ్ తీసుకో. సరే. ఇందాకటి నుంచి కన్ను బ్లింక్ అవుతుంది. ఇలాంటి డైలాగ్స్ మీ డాడీకి చెప్పుకో, నాకు కాదు. పదండి పదండి. డైసీ కదులు. వస్తున్నామా? అక్క ఈరోజు ట్యూషన్ చూడు. నీకెలా తెలుసు? నాకైతే తెలిసిపోతా ఉంటాయి. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. నేనేం పిలవలేదు కానీ పదండి. వాటర్ బాటిల్ మర్చిపోయా. మీరు రేపటి నుంచి చెప్తా. టైంకి కదలకపోతే కదా మీ పని. 1 సెకండ్, అప్పారావు అంకుల్ ఫోన్ చేస్తున్నాడు. హలో, చెప్పండి అప్పారావు గారు. మేడం, మీరు బయలుదేరారా ట్యూషన్ కి? గేట్ వరకు వచ్చేసాము. ఓకే ఓకే ఓకే, ఇంట్లోనే ఉండండి. ట్యూషన్ సెంటర్ క్లోజ్ చేసేసారంట మేడం. అయ్యయ్యో, ఏమైంది? ఏమైందో ఏంటో, ఈ సడన్ గా ఈవినింగ్ కి క్లోజ్ చేసేసి వాళ్ళు కూడా ఖాళీ చేసేసారంట మేడం. అయ్యో, మీరేం కంగారు పడబాకండిలే. నేను ఇంకొక మంచి మాస్టర్ని వెతికి మీకు చెప్తాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. ఆగండి, లోపలికి పదండి. ఏంటి మా ట్యూషన్? తమరికి లెఫ్ట్ ఏదో అన్నావు కదా, ట్యూషన్ లేదులే. నేను చెప్పింది ట్యూషన్ ఉంటుందని. డైసీ సూపర్. మిమ్మల్ని జాయిన్ చేస్తున్నామని ఆ ట్యూషన్ పాయింట్ క్లోజ్ చేశారే. లోపలికి వెళ్ళి చదువుకోండి. ఓయ్ ఇద్దరు హ్యాపీ అవ్వకండి. అప్పారావు అంకులు ఇంకో 2 days లో వేరే ట్యూషన్ పాయింట్ సెట్ చేస్తానన్నాడు. బీ రెడీ.